కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని మహిళల పేరు మీద పెట్టి ఇచ్చినాము. అటువంటి ఇల్లు కాన్స్టిట్యూన్సీకి 3500 3500 ఇల్లు ఇచ్చాము. కొందరు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయలేదో కట్టుకోలేదో వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో ఇద్దాం, కట్టే వాళ్ళు ముందుకు వస్తే పేర్లు ఇవ్వమని చెప్పినాం. ఇప్పటి వరకు 3000 ఇల్లు ఇచ్చారు. ఆ 3000 ఇల్లు మరి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది. మౌసింగ్లో క్లియర్ చేసి కన్సల్ట్ సెక్రటరీకి మినిస్టర్కి పంపమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ ఏదైతే మాటకాలలో అవన్నీ ఉన్నాయో, కెనాల్స్ ఉన్నాయో, షెల్టర్స్ ఉన్నాయో అవన్నీ టైం ఎక్కువ లేదు కాబట్టి వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడ నియర్లీ 380 ఎన్నో ఉన్నాయి. దాన్ని కూడా బాగా పరిశీలించి ఇక్కడైతే మెంబర్స్ ఎక్కువ ఉంటే మరి లాటరీ సిస్టమా అంతటెక్కడ ఏ సిస్టమ్ చేస్తారో ప్రతి వార్డులో బీద వాళ్ళకు పోయేటట్టు ఆ విధంగా ఏదైతే మనం ఇందిరమ్మ హౌజెస్ ఇస్తూ ఉన్నామో ఎక్కడ కూడా బ్లేమ్ లేకుండా బీద వాళ్ళకి ఇచ్చిందన్న టాక్ వచ్చింది. ఇది కూడా ఆ విధంగా లిస్ట్ తయారు చేసి అందరు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా అవసరమైతే టైమింగ్స్ బట్టి ఇంకొద్దిగా ఏమన్నా సమ్మర్ ఉన్నది కాబట్టి అక్కడక్కడ బోర్డు కూడా వస్తలేవు కాబట్టి డిస్కషన్ చేసుకుంటూ అవసరం ఉన్న దగ్గర 15 minutes వాటర్ కూడా ఎక్కువ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ల్యాండ్స్ కూడా సాదామైన అయినంత మట్టుకైపోయినాయి. ఎక్కడన్నా ఉంటే అవి కూడా అప్లికేషన్ ఇచ్చేసి ఎక్కడ కంప్లైంట్ లేకుంటే అవి కూడా మీకు సాదాపైన కూడా పట్టలేమని చెప్పడం జరిగింది. ఎక్కడైనా మూలం అవసరం ఉంటే మన చెరువుల నుంచి గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఇంకో 1 month వరకు చెరువుల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రావెలు కొడితే ఎక్కడన్నా మనం రోడ్లకు కానీ ఎక్కడన్నా ఇస్తే అది మరి బహుశా 50 రూపీస్ 45 రూపాయలు ఉందట ఒక టన్నుకు. ఆ డబ్బులు కట్టి గ్రావెల్ జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చి ఆఫీసర్లకు చెప్పి గ్రావెల్ కొట్టుకోవడానికి ఇబ్బందులు. ఎందుకంటే చెరువులలో ఎందుకంటున్నాము, ఇక ఆగస్టు నుంచి నీళ్ళు వస్తాయి, మళ్ళీ మన గ్రావెల్ దొరకదు. అక్కడ గ్రావెలే కాకుండా చెరువులు అవుతాయితే నీళ్ళు ఎక్కువ అవుతాయి. ఒక 2 ఎకరాలకు ఎక్క నీళ్ళు రావడానికి ప్రయత్నం ఉంటుంది కాబట్టి 2 విధాలుగా మనకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా గ్రావెల్ కానీ మట్టి కానీ చెరువులకు వెళ్ళి కొట్టుకోవడానికి ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఆఫీసర్ని ఇబ్బంది పెడితే ఏదన్నా మిస్టేక్ చేస్తే తప్ప ఇబ్బంది పెట్టద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఇసుక ఇస్తున్నారు, ట్రాక్టర్లతో ఇస్తూ ఉన్నారు కొన్ని నామ్స్ ప్రకారం. ఇప్పుడు బహుశా ఇక్కడికి వెళ్ళి కూడా చెప్పాము, పర్మిట్లు ఇవ్వమని చెప్పాము. టిప్పర్లకు కూడా దూరం ఉన్న దగ్గర టిప్పర్లు కూడా తీసుకుపోవాలి. నవ్వుపేట కానీ నిజామాబాద్ కానీ ఇక్కడ దూరం ఉన్న వాడికి టిప్పర్లకు కూడా పర్మిట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అది ఎక్కడ కూడా వితౌట్ నడిస్తే ఆ టిప్పర్లు డ్రైవర్ల మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ట్రాక్టర్లు మొత్తం ట్రాక్టర్లే, బోధనకు పట్టడానికి ట్రాక్టర్లు, దూరం ఉంటే ట్రాక్టర్లు, టిప్పర్లు ఉంటే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే అక్కడికి పోరాదు కాబట్టి కన్స్ట్రక్షన్లు అన్నీ ఆగిపోతాయి. ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్లు పోయే దగ్గర ట్రాక్టర్లు పోతే అవసరం దగ్గర ఉంటుంది, ట్రాక్టర్లు వేస్తారు, తర్వాత టిప్పర్లు వేస్తారు.